తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా మంత్రివర్గంలోకి 4 ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి చీఫ్ విప్ పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. అధిష్టానం పరిశీలనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, వాకటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గం నుంచి 2 మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ కనిపిస్తుంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును తప్పించే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద వివిధ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కీలక కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 గంటల పాటు అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి, అలాగే పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, ఇక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా తీసుకోవాలా లేదా ప్రాతినిధ్యం లేని ప్రాంతాల వారీగా తీసుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడ్డట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో సహా మరొక 11 మంది మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 భర్తీలు ఖాళీగా ఉన్నాయి. సో 6గురి సంబంధించి పదవులు భర్తీ చేసేందుకు నేడా రేపా అన్నట్టుగా చర్చ సాగింది. ఇన్నాళ్ల పాటు సాగిన ఈ చర్చలకు ఇక ఓ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించిన ఎదురుచూపుకు తెరపడ్డట్టే కనిపిస్తోంది.